హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోని సెకండ్ లెసన్ అయిన పరోపకారం పాఠ్యాంశాన్ని గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఈ పాఠ్యాంశ రచయిత కురవి గోపరాజు. ఎవరు? కురవి గోపరాజు పరోపకారం అనే పాఠ్యాంశం యొక్క రచయిత. కవి పరిచయాన్ని చూడండి. కవి పరిచయం. కురవి గోపరాజు 15వ శతాబ్ది వాడు. ఇతని తల్లిదండ్రులు కామాంబిక, కురవి కసవరాజు. ఈయన నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్లు అంటే వేముగల్లు ప్రాంతం వాడు. నాటి కొండపల్లి సంస్థానాధీశుడు మహారాజు రాణా మల్లన ఆస్థాన పండితుడు. ఈ కురవి గోపరాజు 15వ శతాబ్దానికి చెందినవాడని, ఇతని తల్లిదండ్రులు కామాంబిక, కసవరాజు అని, ఇతను నిజామాబాద్ జిల్లాకి చెందినవాడని, ప్రస్తుతం వేముగల్లు ప్రాంతం వాడని, ఇతను ఆనాటి కొండపల్లి సంస్థానాధీశుడైన రాణా మల్లన ఆస్థాన కవి పండితునిగా చెప్పబడుతుంది. తర్వాత సాహిత్యంతో పాటు రాజనీతి, ఛందస్సు, యోగ, జ్యోతిష్యం తదితర శాస్త్రాల్లో ప్రవీణుడు. ఇంకా ఇతను ఎవరు? కురవి గోపరాజు సాహిత్యంతో పాటుగా రాజనీతి, ఛందస్సు, యోగ, జ్యోతిష్యం తదితర శాస్త్రాల్లో కూడా ఇతను గొప్ప ప్రవీణుడుగా చెప్పబడుతుంది. గోపరాజు అష్టభాష కోవిదుడు, చతుర్విధ కవిత విశారదుడు. ఇంకా ఇతను అష్టభాష కోవిదుడు, చతుర్విధ కవిత విశారదుడు. సింహాసన ద్వాత్రింశిక 4వ ఆశ్వాసంలోని ముక్తపదగ్రస్త నిరోష్ట దండకము, ఆశ్వాసాంత పద్యాలు అతని సంస్కృత పాండిత్యానికి నిదర్శనాలు. ఇంకా కురవి గోపరాజు రచించిన అతని సంస్కృత పాండిత్యానికి నిదర్శనమైన రచనలేంటిది? సింహాసన ద్వాత్రింశిక 4వ ఆశ్వాసంలోని ముక్తపదగ్రస్త నిరోష్ట దండకము, ఆశ్వాసాంత పద్యాలు. ఇవి కురవి గోపరాజు సంస్కృత పాండిత్యానికి నిదర్శనాలుగా చెప్పబడుతున్నవి. ఆశ్వాసాంత గద్యలలో శ్రీ కొరవి వెన్నమాత్య పౌత్ర కసవరాజు తనూజ గోపరాజ విరచితంబైన సింహాసన ద్వాత్రింశిక అని కురవి గోపరాజు తన కథాకావ్య రచన విశేషాలను తెలిపాడు. భారతదేశంలో ధర్మానికి ప్రతీక విక్రమార్క సింహాసనం. దీని ప్రజారంజక పాలకులు మాత్రమే అధిష్ఠించగలరని ప్రతీతి. కురవి గోపరాజు ఈ సింహాసనం నేపథ్యంతో సింహాసన ద్వాత్రింశిక అనే కథాకావ్యాన్ని రాశాడు. ఇంకా కురవి గోపరాజు సింహాసన ద్వాత్రింశిక అనే కథాకావ్యాన్ని రాయడం జరిగింది. సంస్కృత విక్రమార్క చరిత్రకు ఇది అనుసరణీయ రచన. ఇంకా ఈ సింహాసన ద్వాత్రింశిక అనే కథాకావ్యం దేనికి అనుసరణీయమైనది? విక్రమార్క చరిత్రకు అనుసరణీయమైన రచన. ద్వాత్రింశిక అంటే 32 సాలబంజికలు కలది అని అర్థం. ద్వాత్రింశిక అంటే అర్థం ఏమిటి? 32 సాలబంజికలు అంటే, సాలబంజికలు అంటే బొమ్మలు, ఈ కలది అని అర్థం. ఆ సింహాసనాన్ని అధిష్ఠించదలిచిన భోజరాజుకు విక్రమార్కుని ధర్మపాలన గురించి సాలబంజికలు కథలు చెప్తాయి. ఆ సింహాసనాన్ని, ఆ 32 సాలబంజికలు కలిగినటువంటి ఆ సింహాసనాన్ని అధిష్ఠించదలిచిన భోజరాజుకు విక్రమార్కుడు అతని ధర్మపాలన గురించి అక్కడున్న సాలబంజికలు కథలు చెప్తాయి. ఇదొక రమ్యామృత కథారంగిణి. ఇందులోని అన్ని కథలు ప్రజా సంక్షేమమే ఇతివృత్తంగా సాగుతాయి. ఇంకా ఈ సింహాసన ద్వాత్రింశిక అనేది రమ్యామృత కథాతరంగిణి. ఇందులోని అన్ని కథలు కూడా ప్రజా సంక్షేమమే ఇతివృత్తంగా కొనసాగుతాయట. గోపరాజు హరిహర ద్వైతాన్ని పాటించాడు.
ఈ కురవి గోపరాజు హరిహర ద్వైతాన్ని పాటించాడు. ఇంకా తిక్కన్న కూడా హరిహర ద్వైత సిద్ధాంతాన్ని పాటించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి సింహాసన ద్వాత్రింశికను హరిహరనాథునికి సమర్పించాడు. ఇతను రచించిన కురవి గోపరాజు రచించినటువంటి సింహాసన ద్వాత్రింశికను హరిహరనాథునికి సమర్పించడం జరిగింది. సింహాసన ద్వాత్రింశిక సహజమైన శైలిలో, లలితమైన జాతీయాలతో, మనోహరమైన వర్ణనలతో ప్రశస్తి పొందింది. ఇంకా కురవి గోపరాజు రచించినటువంటి ఈ సింహాసన ద్వాత్రింశిక శైలి ఎలా ఉంటుంది? సహజమైన శైలితో, లలితమైన జాతీయాలతో, మనోహరమైన వర్ణనలతో పొంది ఉంటుందట. ప్రస్తుత ఈ పాఠ్యభాగం సింహాసన ద్వాత్రింశిక పంచమాశ్వాసంలోనిది. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఈ పరోపకారం అనే పాఠ్యాంశం ఎందులోంచి తీసుకోబడింది? సింహాసన ద్వాత్రింశికలోని పంచమాశ్వాసం నుంచి తీసుకోబడింది. ఓకేనా? ఈ పరోపకారం అనే పాఠ్యాంశ నేపథ్యం ఏమిటో చూద్దాం. ఇది మదనమాల అనే పేరు గల 11వ సాలాబంజిక విక్రమార్కుని త్యాగనిరతి గురించి చెప్పిన కథ. ఇంకా ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరోపకారం అనే పాఠం ఉంది కదా, స్టోరీ ఉంది కదా, దాన్ని ఎన్నవ సాలాబంజిక చెప్తుందట? 11వ సాలాబంజిక చెప్తుంది. దాని పేరేమిటి అంటే మదనమాల. మదనమాల అనే పేరు గల 11వ సాలాబంజిక విక్రమార్కుని త్యాగనిరతి గురించి చెప్తుంది. ఎవరికి చెప్తుంది? భోజరాజుకు చెప్తుంది. ఓకే. ఈ కథలో విద్యాధర చక్రవర్తి జీమూత వాహనుడు పరోపకారార్థమిదం శరీరం అంటూ తన ప్రాణాలను తృణప్రాయంగా త్యాజించాడు. ఇంకా ఈ కథలో విద్యాధర చక్రవర్తి అయిన జీమూత వాహనుడు పరోపకారార్థమిదం శరీరం అంటూ తన ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేశాడట. దీని ద్వారా పరోపకారార్థం త్యాగనిరతి ఎంత గొప్పదో నిరూపించబడింది. ఈ కథ ద్వారా పరోపకారం అంటే ఇతరులకు సహాయం చేయడం, ఇతరుల నుంచి మనం ఏది ఆశించకుండా, మన స్వలాభాన్ని చూసుకోకుండా ఇతరులకు ఏదైనా త్యాగం చేయడం, సహాయం చేయడం లాంటిదే పరోపకారం. ఈ త్యాగనిరతి ఎంత గొప్పదో నిరూపించబడింది ఈ పరోపకారార్థం ద్వారా. ఈ కథ వింటే మనసుకు ఆనందం కలుగుతుంది. ఇంకా ఈ కథను వినడం ద్వారా మనసుకు ఆనందం కలుగుతుంది. పుణ్యపురుషుల చరిత్ర తెలుసుకోవడం వల్ల ప్రజా సంక్షేమం కోసం రాజ్యపాలన చేసే విధానం ఈ కథ ద్వారా బోధపడుతుంది. ఇంకా పుణ్యపురుషుల చరిత్ర తెలుసుకోవడం వల్ల ప్రజా సంక్షేమం కోసం రాజ్యపాలన చేసే విధానం ఎలా ఉంటుంది అనేది ఈ కథ ద్వారా తెలుస్తుందన్నమాట. ఒక ముహూర్తాన భోజరాజు సింహాసనం ఎక్కే క్రమంలో 11వ సోపానం మీద ఉన్న సాలాబంజిక ఆపి, విక్రమార్కుని లాంటి ఔదార్యం గల వారే ఈ సింహాసనం ఎక్కాలని పలుకుతుంది. ఒకరోజు ఒక మంచి సుముహూర్తాన ఏం జరిగింది? భోజరాజు సింహాసనాన్ని ఎక్కే క్రమంలో 11వ సాలాబంజిక అయిన మదనమాల ఏం చేసింది? అతనిని ఆపి విక్రమార్కుని లాంటి ఔదార్యం గల వారే ఈ సింహాసనం ఎక్కాలని పలికిందట. విక్రమార్క మహారాజు దాతృత్వాన్ని వర్ణిస్తూ సాలాబంజిక జీమూత వాహనుని వృత్తాంతం మొదలుపెట్టింది. ఇంకా విక్రమార్క మహారాజు దాతృత్వంని, అతని ధైర్యాన్ని, సాహసాలను, అతని రాజ్య పాలనను అన్నింటినీ వర్ణిస్తూ ఈ సాలాబంజిక జీమూత వాహనునికి అతని వృత్తాంతాన్ని మొదలుపెట్టడం జరిగింది. నెక్స్ట్ పాఠ్యభాగాన్ని గురించి తెలుసుకుందాం. ఓకే అండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.